హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము కంటెంట్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇందులో మనము ఫస్ట్ నేనిప్పుడు సైన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. క్లాస్ 8 ఫస్ట్ లెసన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ లెసన్ వచ్చేసి క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్. క్రాప్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాము, దాన్ని ఏ విధంగా మేనేజ్ చేస్తాము అన్నది ఈ లెసన్ కోసం అనమాట. సో, లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. మనం చూసినట్లయితే ఫుడ్ అనేది చాలా అవసరం ప్రతి ఆర్గానిజంకి. ఏంటి మనం బాడీలోని ఫంక్షన్స్ జరగడానికి, బాడీ ఫంక్షన్ జరగడానికి బాగా డైజెషన్‌కి గానీ, రెస్పిరేషన్‌కి గానీ, ఎక్స్‌క్రీషన్‌కి గానీ, ఇట్లా మన బాడీ మనం వర్క్ అవ్వడానికి మనకి ఫుడ్ అనేది అవసరం. ఎందుకంటే మనకి ఎనర్జీ వచ్చేది ఫుడ్ నుంచే కాబట్టి. అయితే ఇలా చూస్తే గనక సో, ఈ ఫుడ్ అనేది అంతమంది పాపులేషన్‌కి ప్రొవైడ్ చేయడం కోసం మనకేం గావాలి లార్జ్ స్కేల్‌లో అంటే ఎక్కువ మోతాదులో అనేది దాన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందనమాట. సో, అయితే అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఇట్లా ఈ విధంగా చాలామంది పాపులేషన్‌కి వాళ్ళ ఫుడ్ నెసెసిటీని ఫుల్‌ఫిల్ చేయడం కోసము అగ్రికల్చర్ అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే 10,000 బీసీఈ వరకు మనకి పీపుల్ అనేవారు నోమాడిక్‌గా ఉన్నారు. నోమాడిక్ అంటే ఇక్కడ హైలైట్ చేశాను నేను అన్ని వర్డ్స్. ఏవైతే ఇంపార్టెంటో అయి హైలైట్ చేశాను. టెక్స్ట్ బుక్ మనం తిప్పుతా ఉంటే అది మొత్తం లెసన్ చదవాలి. అట్లా కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఈ పీడీఎఫ్‌లో అయితే నేను హైలైట్ చేసి ఉంచేసాననమాట. 10,000 బీసీ వరకు పీపుల్ నోమాడిక్‌గా ఉండేవారు. అంటే నోమాడిక్ అంటే వాండరింగ్ అనమాట. ఇక్కడి నుంచి అక్కడికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవుతూ ఉండేవారు. దేనికోసము? ఫుడ్ అండ్ షెల్టర్ కోసం. ఓకే. వాళ్ళు రా‌గా తినేసేవారు. అంటే పచ్చిగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఆ విధంగా తినేసేవారు. అండ్ యానిమల్స్‌ని హంట్ చేసేవారనమాట. ఆ తర్వాత మెల్లగా ల్యాండ్ కల్టివేట్ చేయడం అనేది మొదలుపెట్టి రైస్ ప్రొడ్యూస్ చేయడము, వీట్ ప్రొడ్యూస్ చేయడము, ఇంకా వేరే అదర్ క్రాప్స్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అయిందనమాట. ఈ విధంగా అగ్రికల్చర్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే 10,000 బీసీ వరకు పీపుల్ ఎట్లా ఉండేవారు? నోమాడిక్‌గా ఉండేవారు. నెక్స్ట్ అయితే వాట్ ఈస్ క్రాప్? క్రాప్ అంటే ఏంటి? ఎప్పుడైతే ప్లాంట్స్ ఒకే రకమైన ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్‌ని ప్యాడీ అంటాం. రైస్‌ది ప్యాడీ క్రాప్ అంటాం. ఈ ప్యాడీ క్రాప్ సేమ్ కైండ్ ఆఫ్ క్రాప్ కల్టివేటెడ్ ఎట్ వన్ ప్లేస్ ఒక్క ప్లేస్‌లో ఒక లార్జ్ స్కేల్‌లో అంటే చాలా ఎక్కువ మోతాదులో ఈ రైస్‌ని కల్టివేట్ చేశారనుకో దాన్ని ఏమంటామంటే క్రాప్ అంటామనమాట. ఓకే. సేమ్ కైండ్ ఎట్ వన్ ప్లేస్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. ఎప్పుడైతే మనం దాన్ని ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టామో దాన్ని క్రాప్ అంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ వీట్ క్రాప్ అనుకో, ఆ పొలంలో ఉన్న ప్లాంట్స్ అన్నీ గూడా వీట్ అయి ఉంటాయనమాట. ఇది క్రాప్ అంటే మీనింగ్. క్రాప్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి. లైక్ సెరల్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. ఈ విధంగా. అయితే క్రాప్స్ అనేవి సీజన్స్‌ని బట్టి క్లాసిఫై చేశామనమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ సీజన్ క్రాప్స్ అనేవి క్లాసిఫై చేయబడ్డాయనమాట. అంటే ఒక్కొక్క క్రాప్‌కి ఒక్కొక్క టెంపరేచర్ అవసరము, ఒక్కొక్క వాటర్ ఇంటేక్ అవసరము. కొన్ని వాటికి ఎక్కువ వాటర్ అవసరం, కొన్ని వాటికి తక్కువ వాటర్ అవసరం. కొన్ని వాటికి టెంపరేచర్ ఎక్కువ అవసరం, కొన్ని వాటికి టెంపరేచర్ తక్కువ అవసరం. ఇవన్నీ మనకి సీజన్స్‌ని బట్టే ఉంటుంది. సమ్మర్‌లో హాట్‌గా ఉంటుంది. సో, అండ్ రెయినీలో ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది. ఏ క్రాప్స్‌కైతే వాటర్ ఎక్కువ కావాలో రెయినీ సీజన్స్‌లో వాటిని గ్రో చేస్తారు. ఈ విధంగా క్రాప్ కల్టివేషన్ అనేది సీజన్‌ని బట్టి అయితే బేస్ అయ్యి ఉంటుందనమాట. నెక్స్ట్ చూద్దాము. మనకిచ్చిన 2 మెయిన్ టైప్స్ 2 టైప్స్ ఇచ్చారు. 2 క్రాపింగ్ ప్యాటర్న్స్ ఇచ్చారు. ఒకటి ఖరీఫ్ క్రాప్, ఇంకొకటి రబీ క్రాప్ అనమాట. ఖరీఫ్ క్రాప్ అనేది రైనీ సీజన్‌లో ఉంటుంది. ఓకే. రైనీ సీజన్‌లో చేస్తారు. ఇది జనరల్లీ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అయితే జరుగుతదనమాట. అంటే ఇది రైనీ సీజన్‌లో గ్రో చేస్తున్నారంటే, ఈ ఖరీఫ్ క్రాప్స్ అన్నిటికి కూడా వాటర్ ఎక్కువ అవసరం అనమాట. ఇరిగేషన్, వాటర్ సప్లై అనేది వీటికి చాలా ఎక్కువ కావాలి. అందుకనే వీటిని రైనీ సీజన్‌లో గ్రో చేస్తున్నారు. సో, వాటిల్లో ఏమేమి వస్తున్నాయో మనం చూద్దాం ఒకసారి. సో, ప్యాడీ ఒస్తుంది. మెయిజ్, సోయాబీన్ ఒక్క నిమిషం. ప్యాడీ, మెయిజ్, సోయాబీన్, గ్రౌండ్‌నట్ అండ్ కాటన్. ఇవి ఖరీఫ్ క్రాప్స్ అనమాట. ఇందులో మనం చూస్తే గనక నేను హింట్ ఇచ్చాను. పమాసో గ్రోకో అని ఇచ్చాను. పమాసో గ్రోకో అంటే అంటే ప్యాడీ, మా అంటే మెయిజ్,
సో ఏంటి సోయాబీన్, గ్రౌండ్‌నట్, కాటన్. ఓకే. సో నార్మల్‌గా ఎగ్జామ్స్‌లో మనకి మ్యాచింగే ఇస్తారు. సో నేను చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉండేదాన్ని. సో అందుకనే పమాసో, గ్రోకో అని దీనికి హింట్ అనమాట. ఖరీఫ్ క్రాప్స్ రెయినీ సీజన్ జూన్ టు సెప్టెంబర్ అనమాట. ఓకే. నెక్స్ట్ రబీ క్రాప్స్ ఇవి వింటర్ సీజన్‌లో. అంటే వీటికి అంత వాటర్ సప్లై అవసరం లేదు ఈ క్రాప్స్‌కి. సో అక్టోబర్‌లో సో చేస్తారు. మార్చ్‌లో వీటి కోత అనేది ఉంటుందనమాట. హార్వెస్ట్ చేస్తారు. సో దీని ఎగ్జాంపుల్స్ ఏంటంటే వీట్, గ్రామ్, పీ, మస్టర్డ్, లిన్సీడ్. లిన్సీడ్ అంటే ఏమీ లేదు ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ అని మీరు వినే ఉంటారు. తెలుగులో అవిసె గింజలు అని అంటారు. అవి ఈ ఈ విధంగా బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. అవిసె గింజలు. సో, ఫ్లాక్స్ సీడ్స్‌నే లిన్సీడ్స్ అని కూడా అంటారనమాట. సో, వీట్, గ్రామ్, పీ, మస్టర్డ్, లిన్సీడ్. సో, దీనికి హింట్ నేను మనకి చదవడానికి వీలుగా ఉండడానికి ఇట్లా చేశాను. గ్రామస్ లిన్వెప్. గ్రామస్ లిన్వెప్. గ్రామ్, మస్టర్డ్. ఓకే. లిన్సీడ్. వే వీట్. ఓకే. ప్ పి. ఓకే. గ్రామస్ లిన్వెప్. సో, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో, ఖరీఫ్ క్రాప్‌కి పమాసో గ్రోకో, రబీ క్రాప్స్‌కి గ్రామస్ లిన్వెప్. సో, ఒక క్రాప్‌ని ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని బేసిక్ ప్రాక్టీసెస్ అనేవి జరుగుతా ఉంటాయి. సో, వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యే డిఫరెంట్ యాక్టివిటీస్ ఫార్మర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సుంటుంది. అవేంటో మనం చూద్దాం. సో, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఇక్కడ మొత్తం మనకి 7 ఇచ్చారు. సాయిల్ ప్రిపరేషన్, సోయింగ్, యాడింగ్ మాన్యూర్ ఫెర్టిలైజర్స్, ఇరిగేషన్, ప్రొటెక్షన్ ఫ్రమ్ వీడ్స్, హార్వెస్టింగ్ అండ్ స్టోరేజ్. సో, ఈ క్లాస్‌లో మనం ఎక్కువ టైం తీసుకోకుండా నేను ఒక 15 మినిట్స్‌కే క్లాస్ చేస్తాను. సో, మిగతా పార్ట్ ఏదైతే ఉందో పార్ట్ 2లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్. ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. సో, అది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ అగ్రికల్చర్ టు టర్న్ ద సాయిల్ అండ్ లూజెన్ ఇట్. అగ్రికల్చర్‌లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే సాయిల్ అనమాట. ఇప్పుడు మన దగ్గర విత్తనాలున్నా, ఫెర్టిలైజర్స్ ఉన్నా, క్రాప్ బలంగా ఉండడానికి, ఉత్తి వాటర్ సప్లయే ఎక్కువున్నా, లేకపోతే వీడ్స్ ఇవన్నీ కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ముందు చేయడానికి ఏం కావాలి? సాయిల్ అనేది సరైన రీతిలో ఉండాలి. ఒక్కొక్క క్రాప్‌కి ఒక్కొక్క విధంగా. ప్రతి క్రాప్‌కి కామన్‌గా కావాల్సిందేంటంటే, సాయిల్ అనేది లూజ్‌గా ఉండాలి. అంటే గట్టి రాయిలా కాకుండా అలా అని మరీ జిగురుగా కాకుండా ఒక సెర్టైన్‌గా ప్లాంట్ బ్రీత్ చేసుకోవడానికి వాటర్ అనేది రూట్స్ వరకు కింద వరకు వెళ్ళడానికి, సో, న్యూట్రియంట్స్ అనేది సాయిల్ నుంచి అబ్జర్బ్ చేసుకోవడానికి ప్లాంట్ రూట్స్ నుంచి. ఇందుకని మనకి సాయిల్ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ స్టెప్‌గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్‌గా ఉందనమాట. సో, ఈ ర్ దీనివల్ల ఏంటంటే సాయిల్‌ని ప్రిపేర్ చేయడం వల్ల రూట్స్ పెనిట్రేట్ డీప్ ఇంటూ సాయిల్. సాయిల్ లోపలికెళ్తాయి. సో, ఇవి ఈజీగా బ్రీత్ చేసుకోవడానికుంటాయి. ఓకే. నెక్స్ట్ ఇంకా చూస్తే గనక లూజెండ్ సాయిల్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఎర్త్‌వార్మ్స్ అండ్ మైక్రోబ్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ఏంటి? మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాయి. డెడ్‌గా ఉన్న వాటిని డీకే చేస్తాయి కాబట్టి. సో, ఈ లూజెండ్ సాయిల్‌లో ఏమవుతాయి ఎర్త్‌వార్మ్స్ ఫ్రీగా మూవ్ అవ్వగలవనమాట. సో, మైక్రోబ్స్ వీటన్నిటి వల్ల గ్రో అవుతా ఉంటాయన్నమాట. సో, అందుకని ఎర్త్‌వార్మ్స్‌ని, మైక్రోబ్స్‌ని ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్ అని అంటాం. నార్మల్‌గా ఎర్త్‌వార్మ్స్‌ని మనం ఆ విధంగా వింటాము. కానీ ఇక్కడ ఎట్లనో దీస్ ఆర్గానిజమ్స్ అని ఇచ్చాడు కాబట్టి ఎర్త్‌వార్మ్స్ అండ్ మైక్రోబ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్. సో, ఎందుకని సాయిల్ టర్న్ చేయబడాలి, లూజెన్ చేయబడాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఇచ్చేసాడు కిందన ఆన్సరు. హ్మ్. డెడ్ ప్లాంట్స్, యానిమల్స్ సాయిల్‌లోని ఆర్గానిజమ్స్ ద్వారా డికంపోజ్ అయిపోతాయి. సో, ఈ డికంపోజ్ అయిపోయిన ఈ ప్లాంట్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ కానీ, యానిమల్స్ నుంచి వచ్చే మంచి మంచి న్యూట్రియంట్స్ కానీ, ఈ డెడ్ ఆర్గానిజమ్స్ సాయిల్‌లోకి రిలీజ్ చేసేస్తాయి. సో, రిలీజ్ చేసినప్పుడు ఇవి మళ్ళీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఓన్లీ ఇప్పుడు మనము సాయిల్‌లో లేయర్స్ చూస్తాము. ఏ హారిజన్, బి హారిజన్ అట్లా. ఓకే. సో, ఫస్ట్ ఏ హారిజన్ అనేది టాప్ మోస్ట్ అనమాట. హ్యూమస్ ఎక్కువుంటదిక్కడ. ఓకే. సో, ఈ టాప్ మోస్ట్ లేయరే ప్లాంట్ గ్రోత్‌కి బాగా హెల్ప్ అవుతది. ఇంకా మిగతా లేయర్స్ అన్నీ గూడా ఆ తర్వాత దిగే కొద్దీ కాస్త రాకీగా మారతాయి, హార్డ్‌గా మారతాయి. ఇంకా లాస్ట్ బెడ్ రాక్ అయితే మొత్తం రాళ్ళే అనమాట. ఓకే. సో, అందుకనే ఓన్లీ ఫ్యూ సెంటీమీటర్స్ ఆఫ్ ద టాప్.
సాయిల్ సపోర్ట్స్ ప్లాంట్ గ్రోత్. ఓన్లీ ఏ హారిజన్ టాప్ సాయిల్, టాప్ లేయర్ అంటాము. అది మాత్రమే ప్లాంట్ గ్రోత్‌కి సపోర్ట్ చేస్తది. సో, దీన్ని లూజెన్ చేయడం వల్ల, టర్న్ చేయడం వల్ల న్యూట్రియంట్స్ రి రిచ్ సాయిల్ టు ద టాప్ సో దట్ ప్లాంట్స్ కెన్ యూజ్ దీస్ న్యూట్రియంట్స్. సో, ఈ న్యూట్రియంట్స్ అనేవి టాప్ లేయర్‌కి రీచ్ అవుతాయి. దాని ద్వారా ప్లాంట్స్ ఆ న్యూట్రియంట్స్‌ని యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతది. సో, నెక్స్ట్ ఓకే. అయితే ఈ లూజనింగ్‌కి, టర్నింగ్ ఆఫ్ సాయిల్‌కి ఏమంటారంటే ఆ ప్రాసెస్‌ని టిల్లింగ్ లేదా ప్లోయింగ్. ఓకే. టిల్లింగ్ అండ్ ప్లోయింగ్ బోత్ ఆర్ సేమ్. టిల్లింగ్ ఆర్ ప్లోయింగ్. ఓకే. ఈ సాయిల్‌ని లూజన్ చేయడము, టర్నింగ్ చేసే ప్రాసెస్‌ని టిల్లింగ్ ఆర్ ప్లోయింగ్ అంటాం. ప్లోస్ అనేవి వుడ్ గానీ, లేదా ఐరన్‌తో గానీ చేయబడతాయి. ఒకవేళ సాయిల్ చాలా డ్రైగా ఉందనుకో, దానికి ముందుగా ప్లో చేయకముందు వాటరింగ్ అనేది ఇవ్వాలి. అయితే ఒక ఆల్రెడీ ప్లో చేసేసిన అంటే ఆల్రెడీ టర్న్ చేసేసి సాయిల్‌ని ఆహ్, బాగా ఇది చేసేసిన తర్వాత కొన్నిసార్లు బిగ్ క్లమ్ప్స్ ఆఫ్ సాయిల్ ఉంటాయన్నమాట. ఓకే. బిగ్ క్లమ్ప్స్ ఆఫ్ సాయిల్ పెద్ద పెద్దగా సాయిల్ ఉండలు ఉండలుగా ఉంటుంది. వీటినే క్రమ్స్ అంటాం. ఏమంటాం? క్రమ్స్ అంటామనమాట. ఓకే. CRUMBS క్రమ్స్ అంటాం. ఓకే. బిగ్ క్లమ్ప్స్ ఆఫ్ సాయిల్. ఓకే. వీటిని క్రమ్స్ అంటాం. అయితే క్రమ్స్ ఇవన్నీ తీసేసిన తర్వాత సాయిల్‌ని టర్న్ చేసిన తర్వాత కూడా ఒకవేళ సాయిల్ ఇట్లా ఎగుడు, దిగుడుగా ఉంటే దానివల్ల మనకేమన్నా ఉపయోగపడతదా ప్లాంట్ గ్రోత్‌కి? సో, మనకి వాటరింగ్ అనేది చేయడానికి ఇబ్బందే. అందుకనే సాయిల్‌ని టర్న్ చేసిన తర్వాత దాన్ని ఈక్వల్‌గా లెవెల్ చేయడం అనేది అవసరం అనమాట. సో, ఏ అప్పుడు ఈక్వల్‌గా లెవెల్ చేసినప్పుడు మొత్తం ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఏంటి మాన్యూర్ గానీ, ఫెర్టిలైజర్స్ గానీ, వాటర్ గానీ ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం కోసం మనకి లెవెలింగ్ అనేది అవసరం అనమాట. సో, ఇక్కడే ఇచ్చేసాడు. లెవెలింగ్ ఇన్ ద ఫీల్డ్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ సోయింగ్ యాస్ వెల్ యాస్ ఫర్ ఇరిగేషన్. మనము సీడ్స్ సో చేయడానికి గానీ, వాటరింగ్ చేయడం. ఇరిగేషన్ అంటే ఏం లేదు వాటరింగ్ అనమాట. వాటరింగ్ చేయడానికి కానీ అవసరం. ఈ లెవెలింగ్ అనేది లెవెలర్ అనే టూల్ ద్వారా చేస్తారనమాట. కొన్నిసార్లు మాన్యూర్ అనేది టిల్లింగ్ చేయడానికి ముందు, తవ్వక ముందే సాయిల్‌ని కలపక ముందే మాన్యూర్ అనేది యాడ్ చేస్తారు. ఎందుకంటే, ఈ మాన్యూర్ సాయిల్‌తో మిక్స్ అయిపోతది కాబట్టి, సోయింగ్‌కి ముందు ఆహ్, మనము తడి చేస్తాం గదా సాయిల్‌ని. సో, ప్లాంట్స్ వెంటనే తీసుకోవడానికి ఉంటుందని చెప్పేసి కొన్నిసార్లు నాట్ ఆల్వేస్ బట్ సమ్ టైమ్స్ ఓకే. టిల్లింగ్‌కి ముందే మాన్యూర్ అనేది యాడ్ చేయడం జరుగుతది. సో, నెక్స్ట్ సో, ఇందులో టూల్స్ యూజ్ చేసేవేంటి? సాయిల్ క్లమ్ప్స్‌ని బ్రేక్ చేయడానికి టూల్స్ యూజ్ చేసేవేంటంటే ప్లో, హోయ్ అండ్ కల్టివేటర్. ఓకే. సో, ఇక్కడ చూద్దాం. ప్లో అనేది ఏన్షియంట్ టైమ్స్‌లో యూజ్ చేసేవారు. ఓకే. ఒక్క నిమిషం. హ్మ్. ఓకే. సో, ఏన్షియంట్ టైమ్స్‌లో ప్లో అనేది యూజ్ చేసేవారు. దీని ద్వారా ఏంటంటే ఫెర్టిలైజర్స్‌ని యాడ్ చేయడానికి యాడింగ్ ఫెర్టిలైజర్స్, వీడ్స్‌ని రిమూవ్ చేయడం కోసం, సాయిల్ టర్న్ చేయడం కోసం యూజ్ చేస్తారు. 3 అనేది ఇచ్చారు. 4 రీజన్స్. టిల్లింగ్ సాయిల్, యాడింగ్ ఫెర్టిలైజర్స్, రిమూవింగ్ వీడ్స్, టర్నింగ్ ద సాయిల్. సో, ప్లో అనేది నార్మల్‌గా వుడ్‌తో అనేది తయారు చేయబడతది. చెక్కతో ఉంటుంది. సో, పెయిర్ ఆఫ్ బుల్స్ లేకపోతే హార్సెస్ కానీ, క్యామెల్స్‌ని గానీ యూజ్ చేస్తారు. ఏ యానిమల్స్‌ని యూజ్ చేస్తున్నారు మనకిక్కడ? బుల్స్ కానీ యానిమల్స్ హార్సెస్, క్యామెల్స్ ఓకే. ఇవి. అయితే దీనికి ఒక స్ట్రాంగ్ ట్రయాంగులర్ ఐరన్ స్ట్రిప్ ఉంటుంది. సో, దాన్ని ప్లోషర్ అంటాము. మెయిన్ పార్ట్ లాంగ్ రాడ్‌గా ఉంటుంది. దాన్ని ప్లో షాఫ్ట్ అంటాం. సో, ఇక్కడ మనకి పిక్చర్ ఇచ్చారు చూద్దాము. ఇదిగోండి. ఇక్కడ ట్రయాంగిల్ షేప్‌లో ఉన్నదాన్ని ప్లో షేర్ అంటాము. ఇట్లా లాంగ్ రాడ్ ఉన్నదాన్ని ప్లో షాఫ్ట్ అంటాం. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! బుల్స్ ద్వారా యూజ్ చేస్తున్నారు. హ్మ్. అప్పట్లో అయితే వుడ్‌తో తయారు చేసినవి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మోస్ట్‌లీ ఐరన్‌తో ఉన్న వాటిని యూజ్ చేస్తున్నారనమాట. ఓకే. నెక్స్ట్ హోయ్. ఇది ఒక సింపుల్ టూల్. దీనికి 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. రిమూవింగ్ వీడ్స్, లూజనింగ్ సాయిల్. ఓకే. సో, కొన్నిసార్లు ఇట్లా కూడా డిఫరెన్స్ అడగొచ్చు. ప్లో ద్వారా ఏంటి యూజెస్? హోని దేనికి యూజ్ చేస్తారు? అందుకని దీనికైతే 2 రీజన్స్. వీడ్స్ రిమూవ్ చేయడానికి, సాయిల్‌ని లూజ్ చేయడానికి. దీనికి లాంగ్ రాడ్ ఆఫ్ వుడ్ ఆర్ ఐరన్ అనేది ఉంటుందనమాట. ఒక
స్ట్రాంగ్‌గా బెంట్ ప్లేట్‌లాగా ఇట్లా షార్ప్‌గా ఉంటుంది. అది ఐరన్‌తో ఉంటుంది. వన్ ఆఫ్ ద ఎండ్స్‌కి అది ఫిక్స్ చేసి ఉంటుందనమాట. సో, అది కూడా పిక్చర్ ఇచ్చారు చూద్దురు. ఓకే. సో, ఇదనమాట. ఓకే. దీన్ని కూడా యానిమల్స్ హెల్ప్‌తోనే యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఇక్కడ బెంట్ ప్లేట్‌లా ఉంది గదా! ఇది ఐరన్. ఈ నార్మల్‌గా ఈ హ్యాండిల్ ఈ రాడ్ ఇది వుడ్‌తో గానీ, ఐరన్‌తో గానీ ఉండొచ్చు. నెక్స్ట్ కల్టివేటర్. సో, నౌ ఏ డేస్ ప్రెజెంట్ అయితే మనకి ప్లోయింగ్ అనేది ట్రాక్టర్ డ్రివెన్ కల్టివేటర్ ద్వారా జరుగుతుంది. ట్రాక్టర్స్ ద్వారా చేస్తున్నారనమాట. సో, దీనివల్ల లేబర్ కానీ చాలామంది లేబర్‌ని పెట్టుకోవాలి. సాయిల్‌ని లెవెల్ చేయడానికి, టిల్ చేయడానికి. సో, వాళ్ళకి ఏమీ అంత అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లేబర్ తగ్గిస్తుంది. టైం కూడా తగ్గిస్తుంది. ఒక పర్సన్ ఉంటే చేసుకోవచ్చనమాట ఈజీగా. సో, ఫస్ట్ పార్ట్ మనకి ఏంటిది ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ అనేది ఇక్కడితో ఫినిష్ అయింది. నెక్స్ట్ సోయింగ్. సెకండ్‌ది సోయింగ్ అనమాట. సోయింగ్ చేసి మాక్సిమం ఆహ్, ఆపుతాను. ఒక 20 మినిట్స్ వరకు వెళ్ళి. ఓకే. సోయింగ్ అది ఇంపార్టెంట్ పార్ట్ అనమాట క్రాప్ ప్రొడక్షన్‌లో. సో, సోయింగ్ చేసే ముందు మనము హెల్తీ అండ్ క్లీన్ సీడ్స్ అయితే చేసుకోవాలి. సో, నార్మల్‌గా దానికి ఫార్మర్స్ నార్మల్‌గా హై ఈల్డ్ సీడ్స్‌నయితే ప్రిఫర్ చేస్తారు. సో, హెల్తీ అండ్ బ్యాడ్ సీడ్స్‌ని మనం చూడడానికి నార్మల్‌గా వాటర్‌లో వేస్తే గనక ఆహ్ పైకి తేలేవన్నీ కూడా ఏంటిది అవి హెల్తీ కాదనమాట. సో, అవన్నీ డ్యామేజ్డ్ అయినవ అన్నీ హాలోగా ఉంటాయి. లైటర్‌గా ఉంటాయి. ఏవైతే గుడ్ సీడ్స్ ఉన్నాయో అవి సింక్ అయిపోతాయి వాటర్‌లోకి. సో, ఈ విధంగా మనము చేసుకోవచ్చు. సో, ఇక్కడ టూల్స్ యూజ్ చేసేవి సోయింగ్ సీడ్స్ కోసం ఏ టూల్స్ యూజ్ చేసేవారంటే ట్రెడిషనల్ టూల్ ఒకటుంది. దానికేం చేసేవారంటే ఒక ఫనల్ ఉంటుంది. ఒక ఫనల్ ఉండి దానికి 2 ఆర్ 3 పైప్స్ అనేవి అటాచ్ చేసి ఉంటాయన్నమాట. ఒక ఫనల్ ఉండి, దాని నుంచి ఒక 2 ఆర్ 3 పైప్స్‌లోకి అటాచ్ చేసి ఉంటే, ఈ సీడ్స్ అనేవి అందులోకి వెళ్ళేలాగా ఆ షార్ప్ ఎండ్స్ ద్వారా 2 ఆర్ 3 పైప్స్ ద్వారా షార్ప్ ఎండ్స్ ద్వారా సాయిల్‌లోకెళ్తాయి. కాకపోతే ఇదేంటంటే, ఇది మళ్ళీ సాయిల్‌ని కవర్ చేయలేదు. మనమే కవర్ చేసుకోవాలి అట్లా ఉంటుందన్నమాట. సో, ప్రెజెంట్ మనకున్న నెక్స్ట్ ఇది ట్రెడిషనల్ మెథడ్. ఇప్పుడు కల్టివేటర్స్ అయితే సీడ్ డ్రిల్ అనేవి వచ్చింది. ఇది ట్రాక్టర్స్ హెల్ప్ ద్వారా చేస్తున్నారు. సో, ఇందులో ఏంటంటే సీడ్స్ అనేవి యూనిఫార్మ్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో, సీడ్స్‌కి మధ్య గ్యాప్ అనేది ఉంటుంది. ఇప్పుడు సీడ్స్‌కి మధ్య గ్యాప్ లేదనుకోండి, అవి సన్‌లైట్ కోసము, వాటర్ కోసము, ఫెర్టిలైజర్స్, న్యూట్రియంట్స్ కోసము ఫైట్ చేసుకుంటూనే ఉంటాయి. ఒకటి ఎక్కువ తీసుకుంటది. సో, డిస్టెన్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సో, ఇది యూనిఫార్మ్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో, ఈ కల్టివేటర్ ద్వారా, ఈ సీడ్ డ్రిల్ ద్వారా ఏమవుతదంటే సారీ కల్టివేటర్ కాదు సీడ్ డ్రిల్. సో, ఈ సీడ్ డ్రిల్ ద్వారా ఏమవుతదంటే సాయిల్‌లోనికి సీడ్ పంపించిన వెంటనే దాన్ని మళ్ళీ అది సాయిల్‌తో కవర్ చేసేస్తదనమాట. సో, ఈ విధంగా ఏంటి బర్డ్స్ కూడా ఏమి తినకుండా ఉంటాయి. దీనివల్ల కూడా టైమ్ సేవ్ అవుతుంది మనకి. లేబర్ కూడా సేవ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు చూద్దాము. ఒక నర్సరీ అనేది ఉందంట స్కూల్ దగ్గర. సో, అక్కడ స్మాల్ స్మాల్ ప్లాంట్స్‌ని చిన్న చిన్న బ్యాగ్‌లో పెట్టారు. స్ కొన్ని ప్లాంట్స్‌ని ఇట్లా గ్రో చేస్తారనమాట. నర్సరీలో ఏం చేస్తారంటే కొన్ని ప్లాంట్స్‌ని, సీడ్స్‌ని అక్కడ సాయిల్‌లో కాకుండా చిన్న చిన్న బ్యాగ్స్‌లో ఫస్ట్ గ్రో చేసి అవి కొంత మొత్తాదులోకి ఎదిగిన తర్వాత వీటిని తీసుకెళ్ళి మళ్ళీ ఆ రూట్స్‌తో పాటు ఆ కొంచెం సాయిల్ వీటితో ఉన్న కొంచెం రూట్స్ ఉంటాయి గదా! రూట్స్ ఉండి ఆ కొంచెం సాయిల్‌తో అట్లా తీసుకెళ్ళి నాటుతారనమాట. మనం గూడా బయట నుంచి మొక్కలు కొనుక్కుంటున్నప్పుడు రోజ్ ప్లాంట్స్ కొనుక్కుంటున్నప్పుడు ఈ విధంగానే కొనుక్కుంటాం గదా! సో, ఫస్ట్ వీటిని ఏం చేస్తారంటే ఒక నర్సరీలో గ్రో చేస్తారు. ఒక చిన్న చిన్న బ్యాగ్స్‌లో గ్రో చేస్తారు. ఆ తర్వాత వాటిని మాన్యుయల్‌గా ఫీల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. ప్యాడీ అనేది అయితే మనం చూసిన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ప్యాడీ అనేది నర్సరీలో గ్రో చేస్తారు. ప్యాడీ ఏ టైప్ ఆఫ్ క్రాపో కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, అది ఏ సీజన్‌లో గ్రో చేస్తారు? ఏ మంత్స్‌లో గ్రో చేస్తారో కూడా చెప్పండి. ఓకే. ఆల్రెడీ ఇందాక చెప్పాను గదా! హింట్ ఇచ్చాను. ప్యాడీ అనేది ఏ క్రాప్‌లోకొస్తది? ఏ సీజన్? ఓకే. నెక్స్ట్ ఏ మంత్స్‌లో గ్రో చేస్తారో కూడా కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ చూద్దాము. ఇందాక ఆల్రెడీ చెప్పాను. డిస్టెన్స్ ఎందుకు అవసరమని. ప్లాంట్‌కి ఇక్కడ ఫస్ట్ లైన్ చూడండి. ప్లాంట్‌కి సన్‌లైట్ కోసం, న్యూట్రియంట్స్ కోసం, వాటర్ కోసం అనేది అవసరం. సో, నెక్స్ట్ సోయింగ్ అయిపోయింది. మాన్యూర్ అండ్ ఫెర్టిలైజర్స్. ఈ మాన్యూర్ అండ్ ఫెర్టిలైజర్స్ తర్వాత ఆపేద్దాం. మాన్యూర్ అండ్ ఫెర్టిలైజర్స్ అనేవి న్యూట్రియంట్స్ ఫార్మ్‌లో ఉంటాయనమాట.
ఓకే. న్యూట్రియంట్స్ ఫార్మ్‌లో ఉంటాయి. సాయిల్‌కి ఏంటంటే మినరల్ న్యూట్రియంట్స్ అనేవి అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే సాయిల్‌లో మనం ఒక ప్యాడీ క్రాప్ గ్రో చేసాం. మళ్ళీ అది కోత అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాడీ గ్రో చేస్తాం. వేరే క్రాప్ గ్రో చేస్తున్నాము. ఇంకా అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ గ్రో చేసినప్పుడు ఒకదాని న్యూట్రియంట్స్ సాయిల్‌లో ఉండిపోతాయి. నెక్స్ట్ క్రాప్ ఆ న్యూట్రియంట్స్ యూజ్ చేసుకుంటది. సో, అట్లా బానే ఉంటుంది. సో, ఆహ్, అలా అని కంటిన్యూయస్‌గా సాయిల్‌కి గ్యాప్ లేకుండా కల్టివేట్ చేస్తూ ఉంటే గనక సాయిల్ అనేది న్యూట్రియంట్స్‌లో పూర్ అయిపోతూ ఉంటుంది. తగ్గిపోతాయన్నమాట దాంట్లో న్యూట్రియంట్స్. సో, అందుకని ఫార్మర్స్ మాన్యూర్ యాడ్ చేస్తారు. సాయిల్‌లోని మళ్ళీ న్యూట్రియంట్స్ రావడం కోసం. సో, ఈ ప్రాసెస్‌ని మాన్యూరింగ్ అంటాం. మాన్యూర్ అనేది ఒక్క నిమిషం. హ్మ్. ఓకే. మాన్యూర్ అనేది ఒక ఆర్గానిక్ సబ్స్టెన్స్ అనమాట. ఒకవేళ సరియైన మాన్యూర్ అనేది లేకపోతే వీక్ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. ఎందుకంటే వాటికి న్యూట్రియంట్స్ లేకపోతే ఇప్పుడు మనం కూడా హెల్తీ ఫుడ్ తీసుకుంటే న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం. న్యూట్రియంట్స్ తక్కువ ఉంటే గనక మనం వీక్‌గా ఉంటాం. సో, ప్లాంట్స్‌కి కూడా అట్లనే. అవి కూడా మనలానే లివింగ్ ఆర్గానిజమ్స్. వాటికి మంచి న్యూట్రియంట్స్ ఉంటే అవి హెల్తీగా గ్రో అవుతాయి. లేదంటే వీక్‌గా గ్రో అవుతాయన్నమాట. సో, మాన్యూర్ అనేది ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్ అంటే ఇది ప్లాంట్ ఆర్ యానిమల్ వేస్ట్ నుంచి తయారు చేయబడతది. ఎగ్జాంపుల్ చూస్తే ఓపెన్ ప్లేసెస్‌లో ప్లాంట్ వేస్ట్ గానీ వేసేసి వాటిని క్లోజ్ చేసేస్తారు. సో, అక్కడ సాయిల్‌లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా అది మొత్తం డీకంపోజ్ అయిపోతది. దీన్నే ఆర్గానిక్ ఈ డీకంపోజ్ అయిపోయిన ఈ మ్యాటర్‌ని ఆర్గానిక్ మాన్యూర్ అంటామనమాట. సో, ఆల్రెడీ క్లాస్ 6లో మీకు ఆల్రెడీ నార్మల్‌గా తెలుసు వెర్మి కంపోస్టింగ్. ఓకే. సో, నెక్స్ట్ చూద్దాము. హ్మ్. ఓకే. ఫెర్టిలైజర్స్. మాన్యూర్ వర్స్ ఫెర్టిలైజర్స్. మాన్యూర్ అనేది ఆర్గానిక్ అంటే ఆహ్, హ్మ్. హ్మ్. అంటే వాటిలో కెమికల్స్ ఏమి ఉండవు. వైరాస్ ఫెర్టిలైజర్స్ వచ్చేసరికి అవి కెమికల్స్ అనమాట. ఒక పర్టిక్యులర్ న్యూట్రియంట్‌లో అవి రిచ్‌గా ఉంటాయి. ఫ్యాక్టరీస్‌లో తయారు చేయబడతాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి యూరియా, అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, ఎన్‌పీకే. ఎన్‌పీకే ఎక్కువగా అడుగుతారు. నైట్రోజన్, పొటాషియం, కే అంటే సారీ నైట్రోజన్, ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం అనమాట. ఓకే. సో, ఇవి ఫెర్టిలైజర్స్ యొక్క ఎగ్జాంపుల్. దీనివల్ల బెటర్ ఈల్డ్ అనేదొస్తది. క్రాప్స్ బాగా గ్రో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీట్, ప్యాడీ, మేజ్. కానీ ఎక్సెసివ్‌గా మనం ఈ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తే గనక సాయిల్ కూడా లెస్ ఫెర్టైల్‌గా అయిపోద్ది. ఇవి కెమికల్స్ లైక్ ఈ ఫెర్టిలైజర్స్ అనేవి ఒక టాబ్లెట్స్ ఇంటేక్‌లా ఉంటదనమాట. మాన్యూర్ అనేది మనం తీసుకునే ఫుడ్ లాంటిది. ఓకే. మాన్యూర్ అనేది మనం తీసుకునే ఫుడ్ లాంటిది. ఫెర్టిలైజర్స్ వచ్చేసరికి అవి మనం తీసుకునే టాబ్లెట్స్ లాగనమాట. సో, రోజు టాబ్లెట్స్ ఏసుకుంటే మన హెల్త్ కోసము అది మన బాడీకి అది మంచిది గాదు. ఓకే. కానీ హెల్తీ ఫుడ్ అనేది మంచిది. సో, బట్ సమ్‌టైమ్స్ హెల్తీ ఫుడ్ విల్ నాట్ బెనిఫిట్ అస్. కొన్నిసార్లు మనకి ఆహ్, మన బాడీ కొంచెం వీక్‌గా ఉన్నప్పటికీ, మనం కొన్నిసార్లు ఏం చేసుకోవాలి, మన బాడీలో ఉన్న బాక్టీరియాని ఫైట్ చేయడానికి మనము ఫెర్టిలైజర్స్ అంటే లైక్ టాబ్లెట్స్ మనం యూజ్ చేయాల్సుంటుంది. రీగెయిన్ చేసుకోవడం కోసము, మళ్ళీ బలం తెచ్చుకోవడం కోసం. యాహ్! ఇదొక సింపుల్ డిఫరెన్స్ అనమాట. మాన్యూర్ అనేది ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే నేచురల్‌గా ఉండేది. ఫెర్టిలైజర్స్ అనేది ఇన్‌ఆర్గానిక్ అంటే కెమికల్‌గా ఉండేదనమాట. ఓకే. సో, కొన్నిసార్లు ఈ ఫెర్టిలైజర్స్ వల్ల వాటర్ పొల్యూషన్ అనేది కూడా జరుగుతది. సో, నెక్స్ట్ చూద్దాం. సో, సాయిల్ ఫెర్టిలిటీ అనేది బాగా ఉండడం కోసము మనం ఆర్గానిక్ మాన్యూర్ అనేది యూజ్ చేయాల్సుంటుంది. ఆర్గానిక్ మాన్యూర్. లేదంటే ఆ పొలం ఏదైతే ఉందో దాన్ని ఏమి కల్టివేట్ చేయకుండా అన్‌కల్టివేటెడ్ అంటే ఫాలో అంటున్నాం. ఓకే. అన్‌కల్టివేటెడ్. ఇప్పుడు ఒక క్రాప్ గ్రో చేసాం. నెక్స్ట్ క్రాప్ గ్రో చేసే టైంకి మధ్యలో ఒక టైమ్ గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తే అప్పుడు సాయిల్ మళ్ళీ దాని న్యూట్రియంట్స్‌ని రీగెయిన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ క్రాప్‌కి చక్కగా ఇవ్వడానికి ఉంటుందనమాట. సో, మాన్యూర్ ద్వారా ఏంటంటే సాయిల్ టెక్స్చర్ బావుంటుంది. వాటర్ కెపాసిటీ ఎక్కువ ఉంచుకుంటుంది. సాయిల్‌ని కూడా న్యూట్రియంట్స్‌లో అదింకా రిప్లెనిష్ చేస్తదనమాట. సో, ఇంకొక మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు మనం. అన్‌కల్టివేటెడ్ ఒకటి. ఇంకొకటి క్రాప్ రొటేషన్. సో, ఏంటంటే డిఫరెంట్ క్రాప్స్ ఆల్టర్‌నేటివ్‌గా గ్రో చేయడం అనమాట. ఓకే. సో, నార్తర్న్ ఇండియాలో ఎట్లా అంటే
ఒక సీజన్‌లో లెగ్యూమ్స్‌ని గ్రో చేస్తారంట. ఒక ఫోడర్‌లాగా. నెక్స్ట్ సీజన్‌లో వీట్‌ని గ్రో చేస్తారు. ఒక సీజన్‌లో లెగ్యూమ్స్, నెక్స్ట్ సీజన్‌లో వీట్. సో, దీనివల్ల ఏంటంటే ఒకదాని నుంచి వచ్చే న్యూట్రియంట్స్ సాయిల్‌లో ఉంటాయి. నెక్స్ట్‌ది అది యూజ్ చేసుకుంటది. సో, ఈ విధంగా సాయిల్ అనేది రిప్లెనిష్ అవుద్ది. మెయిన్‌గా ఇది దేనికి హెల్ప్ అవుద్దంటే నైట్రోజన్‌కి హెల్ప్ అవుద్ది. ఎందుకంటే మనం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. లెగ్యూమ్ ప్లాంట్స్ అంటే ఇవి ఉంటాయి గదా! ఆహ్ పల్సెస్ లాంటి ప్లాంట్స్ వీటి నో రూట్స్ దగ్గర కొన్ని నోడ్యూల్స్ లాగా ఉంటాయి. ఇక్కడ రైజోబియం బ్యాక్టీరియా ద్వారా ఏమవుద్దంటే నైట్రోజన్ అనేది సాయిల్‌లో ఫిక్స్ అయిపోద్దనమాట. సో, నైట్రోజన్ అనేది సాయిల్‌లో ఉండడానికి ఈ లెగ్యూమినస్ ప్లాంట్స్ దగ్గర రైజోబియం బ్యాక్టీరియా ద్వారానే అవుతది. సో, ఫస్ట్ ఈ లెగ్యూమ్స్‌ని గ్రో చేసిన తర్వాత ఇది నైట్రోజన్‌ని ఆ! సాయిల్‌లో ఫిక్స్ చేసేస్తది. సాయిల్‌లోకి నైట్రోజన్‌ని తీసుకొస్తది. సో, నెక్స్ట్ వీట్ గ్రో చేస్తున్నప్పుడు ఈ వీట్ ఏం చేసుకుంటదంటే, ఆ నైట్రోజన్‌ని యూజ్ చేసుకుంటది. సో, ఈ విధంగా క్రాప్ రొటేషన్ అనేది హెల్ప్ అవుతదనమాట. సో, నెక్స్ట్ చూద్దాం. ఇంగో ఇక్కడ ఇచ్చాడు గదా! రూట్స్ ఆఫ్ లెగ్యూమినస్ ప్లాంట్స్ దగ్గర రైజోబియం బ్యాక్టీరియా ఉంటది. ఇది అట్మాస్ఫియర్‌లో ఉండే నైట్రోజన్‌ని ఆహ్, గాలిలో ఉండే నైట్రోజన్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్‌ని ఫిక్స్ చేస్తదనమాట. సో, ఇది కామన్ జస్ట్ ఫెర్టిలైజర్స్. ఒకసారి డిఫరెన్స్ చూసేద్దాము. ఫెర్టిలైజర్స్ అనేవి మ్యాన్ మేడ్ ఇనార్గానిక్ సాల్ట్ అనమాట. ఇదైతే న్యాచురల్ సబ్స్టెన్స్. ఓకే. క్యాటిల్ డంగ్ ద్వారా లేకపోతే ప్లాంట్ యొక్క వేస్ట్ ద్వారా యూజ్ చేస్తాం. ఇవి ఫ్యాక్టరీస్‌లో ప్రిపేర్ చేస్తాం. ఇవి ఫీల్డ్స్‌లో ప్రిపేర్ చేస్తాం. ఇది హ్యూమస్ అనేది ఏముండదు. ఇది లాట్ ఆఫ్ హ్యూమస్ అనేది ప్రొవైడ్ చేస్తది. నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎన్‌పీకే అంటున్నాం కదా! వీటిలో రిచ్‌గా ఉంటుంది. సో, ఇది రిలేటివ్‌లీ లెస్ ఇన్ మాన్యూర్ అనేది రిలేటివ్‌లీ లెస్ రిచ్ అనమాట. తక్కువగా ఎఫెక్ట్ చూపిస్తదనమాట. సో, మాన్యూర్ ద్వారా యూజెస్ వాటర్ ఎక్కువ హోల్డ్ చేసుకుంటది. సాయిల్ టెక్స్చర్‌ని మార్చుద్ది. పోరస్‌గా ఉంటది. అంటే పొడి పొడిగా అంటే గ్యాప్ ఉంటూ ఉంటుందనమాట. గ్యాసెస్ అనేవి ఈజీగా ఎక్స్‌చేంజ్ అవ్వడానికి హెల్ప్ అవుద్ది. ఫ్రెండ్లీ మైక్రోబ్స్ పెరుగుతాయి. సాయిల్ టెక్స్చర్ అనేది గూడా ఇంప్రూవ్ అవుతది. సో, ఇది ఈ క్లాస్‌లో ఇంతే. నెక్స్ట్ క్లాస్‌లో మనము నెక్స్ట్ 4 స్టెప్స్ డిస్కస్ చేద్దాము. సో, అర్థమైందనుకుంటున్నాను. ఏమన్నా డౌట్ ఉన్నా, ఏదైనా నేను మిస్టేక్ చెప్పినా, సో, కరెక్ట్ చేసి కామెంట్‌లో చెప్పండి. సో, మిగతా వాళ్ళు వేరే వాళ్ళు చూస్తున్న వాళ్ళు రాంగ్‌గా వాళ్ళకి వెళ్ళకుండా. సో, ఇప్పుడు మనం చేసినవి హ్మ్. ఇక్కడ చూస్తే గనక సాయిల్ ప్రిపరేషన్ చూసాం. సోయింగ్, మాన్యూర్ అండ్ ఫెర్టిలైజర్స్. నెక్స్ట్ ఇరిగేషన్, వీడ్స్ ప్రొటెక్షన్, హార్వెస్టింగ్ నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.